ఇవాళ టీడీపీ ఆఫీస్కి సీఎం చంద్రబాబు మహానాడు నిర్వహణపై చర్చ, స్టేట్ కమిటీ ఏర్పాటుపైన ఫోకస్. నేడు కందకుర్తికి ఆర్ఎస్ఎస్ చీఫ్, కేశవ స్ఫూర్తి మందిరం ప్రారంభోత్సవం, భారీగా బలగాల మోహరింపు. త్వరలో రేషన్ మార్ట్ల ఏర్పాటు, విజయవాడలో పైలట్ ప్రాజెక్ట్, బియ్యం ఇతర సరుకులు విక్రయం. 24 గంటల్లో విధుల్లో చేరాల్సిందే, లేదంటే సర్వీస్ నుంచి తొలగిస్తాం. 1600 మంది ఆర్టిజన్లకి జెన్కో హెచ్చరిక. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో టెన్షన్, భారీగా హైడ్రా వాహనాల మోహరింపు, కబ్జా భూమి స్వాధీనానికి చర్యలు. కదులుతోన్న డ్రగ్స్ డొంక, పైలట్ రోహిత్ రెడ్డికి బిగుస్తోన్న ఉచ్చు, మరో 2 రోజుల కస్టడీకి అనుమతి. ఏటీఎం మిషన్ దొంగతనం, సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో ఘటన, సరిహద్దులో పోలీసుల తనిఖీలు. గుడుంబ స్థావరాల ధ్వంసం, 480 లీటర్ల సారా స్వాధీనం. వరంగల్ జిల్లా ముద్దనూరులో దాడులు. వరంగల్లో ఐపీఎల్ బెట్టింగ్ ముఠా, 12 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు, నగదు ఫోన్లు స్వాధీనం. డీజిల్ ట్యాంకర్ బోల్తా, బిందెలు బకెట్లతో ఎగబడ్డ జనం. గుంటూరు జిల్లా కొర్రిపాడు దగ్గర ఘటన. నిజామాబాద్లో కలకలం, బ్యూటీషియన్ కోర్సు విద్యార్థినులకు వేధింపులు. పెరికిట్ మహిళా ప్రాంగణంలో వెలుగులోకి. అడ్డు అదుపు లేని లేఅవుట్లు, నెల్లూరు జిల్లా కావలిలో అక్రమాలు, నివేదిక తయారీలో అధికారులు. ఆత్మకూరు ఎస్ఐపై అవినీతి ఆరోపణలు, లైంగికంగా వేధిస్తున్నారంటూ ఫిర్యాదులు, సస్పెన్షన్ వేటేసిన సిపి. వాడపల్లికి పోటెత్తిన భక్తులు, వెంకటేశ్వరుడి దర్శనానికి బారులు, కిటకిటలాడుతోన్న ఆలయ ప్రాంగణం. యమునా నదిలో పడవ బోల్తా, 10 మంది మృతి, 14 మందిని కాపాడిన రెస్క్యూ టీం. గంట తర్వాతే 10,000 జమ, యూపీఐ చెల్లింపులపై ఆర్బీఐ ప్రతిపాదన, ఆన్లైన్ మోసాలు అరికట్టడమే లక్ష్యం.